పరిశుద్ధ గ్రంథంలో మొదటి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అన్నాడు. అయితే అకాల మరణం ఎందుకు వచ్చింది? మొదటి మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినందువలన ఆ పాపము శాపంగా మారి పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ మరణమును తప్పించుకోలేరు ఎవరు అని కీర్తనకారులు రాస్తూ ఉంటారు. 89వ కీర్తన 48వ వచనములో మరణమును చూడకుండా బ్రతుకున్నాడు దేవుడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలగా. మహాత్ముడు ఎవరున్నారో ఒక్కసారి చేయొద్దండి. ఎవరైనా తప్పించుకోగలరా? గొప్పవారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. అందరికీ చేతముగా వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళాలా? మరణమును ఎవరూ తప్పించుకోలేడు. మన జీవితం ఎలాంటిదంటే మోసకరమైన జీవితం, అబద్ధమైన జీవితం, అక్రమమైన జీవితం, అన్యాయం చేసే జీవితం. ఎందుకు? ఈ లోకంలో ఘనుడిగా ఉండాలా, గొప్పవాడుగా ఉండాలి. సర్వలోకమును సంపాదించుకొని కాకు తన ప్రాణము కూడగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అందుకనే భక్తుడైనటువంటి యోగు చెప్పినటువంటి మాట, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిన స్థితిని దిగంబరినై అక్కడికి వెళ్ళాలి. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామమునకు నీ ద్వారా మహిమ కలగాల. మనల్ని బట్టి దేవుని నామమునకు నింద వస్తుంది. మిమ్మల్ని మధ్య కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. కనుక మరి జేకబ్ గారి గురించి దాదాపుగా 2.5-3 గంటలు చాలా మంది సాక్ష్యం చెప్పినారు. అయితే ఈ సాక్ష్యం నీ గురించి చెప్పవచ్చు. ఎందుకంటే నువ్వు ఘనుడివి కావచ్చు, నువ్వు గొప్పవారి కావచ్చు, నువ్వు ఎల్లరు కావచ్చు, నువ్వు పాస్టర్ కావచ్చు, నువ్వు బిల్డర్ కావచ్చు, నువ్వు ఐశ్వర్యవంతుడు కావచ్చు. ఇక్కడ నీ గురించి సాక్ష్యం చెప్తారు. కానీ పరలోకంలోని సాక్ష్యం ఉండాలా? జేకబ్ గారికి ఆ సాక్ష్యం ఉందని కుటుంబీకులు, తన పిల్లలు, తన కుమారుడు, తన కుమార్తెలు, తన అనుభవంలో పిల్లలు చెప్పినారు. అయితే దేవుడు చెప్పే మాట ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 7:13. ప్రకటన గ్రంథం 7:13. పెద్దలలో ఒకరు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడగగా, అయ్యా అది నీకే తెలియనగా వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకున్నటువంటి వారు, వాటిని తలుపు చేసుకున్నటువంటి వారు, వారి నిత్యము దేవుని ఆలయంలో ఉంటారు, దేవుని సేవిస్తారు. కుమారుడు ఎక్కడున్నాడు అని నేను అనుకున్నప్పుడు కుమారుడు సాక్ష్యం చెప్పినప్పుడు 65 సంవత్సరాలు మా నాన్న మా తండ్రి గారు ప్రకృత మా ప్రజల బిల్డింగ్ తునికి పోయినారు. అంటే దేవుని పైన ఆసక్తి, దేవుని ఇంటి పైన ఆసక్తి, ఆత్మలపై ఆసక్తి. ఈ ఆసక్తి నీకు లేక మత క్రైస్తవులుగా గొప్పవాళ్ళని బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటే నిన్ను గురించి నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యము అక్కడ సింహాసనాసీనుడు చెప్పాలా? వీరు చెప్పండి, వీరు మహా శ్రమల నుండి వచ్చినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకొని వాటిని పొదుపు చేసుకున్నటువంటి వారు. అందువలన నేను వినేటట్టు చదువు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగలు ఆయన ఆలయంలో సేవిస్తున్నారు. మా డాడీకి పని అయిపోయింది, మా డాడీ బిల్డింగ్ కట్టినాడు, లేకపోతే మా పెద్దనాన్న స్థలం సంపాదించినాడు, మా చిన్నాన్న సహకరించినాడు, పిల్లలు చేసినాము. డాక్టర్ జోసెఫ్ చెప్పినప్పుడు ఆ రెండో గడ్డపలుగా ఏమంటారు, ఆ రెండో పలుగు ఏదో వేసినప్పుడు ఆ పునాదికి వేసిన వాళ్ళలో జిటి బెంజమిన్ గారితో నేనున్నాను. నేనేసినాను కనుక నేనేసినా నువ్వేసినా ఏదేసినా వారు దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారు. కాబట్టి ఆ పాలు చెప్తూ వచ్చినాడు, మేము నేర్చుకున్నాం
మేము నేర్చుకున్నాం. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మల కొరకై ప్రయాసపడి ఆత్మలను సంపాదించినటువంటి వారికి పరలోకంలో ఇంకా పని లేదని అనుకోబాకు. పరలోకంలో వారు దేవుని ఆలయంలో ఉండి రాత్రింపగలు ఆయనను ఏం చేస్తున్నారు? వింటున్నారా లేదా? ఏం చేస్తున్నారు? ఆయనను సేవిస్తున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు, ఆయనను ఘనపరుస్తున్నారు. ఇక్కడ గొప్పవాడిగా ఉండొచ్చు, ఇక్కడ పేదవాడిగా ఉండొచ్చు. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడినలా వాడు నిత్యము మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుతాడు. అది రెండవ మరణం వస్తుంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నికందకములతో మండుగుండములో పాలు పొందుతున్నది రెండవ మరణము. రక్షణ పొందిన నీవు, రక్షణ పొందిన నేను ఆయన మరణ పునరుత్థానములను ప్రచురించాలని 1 కొరింథీ 11:26 రాయబడి ఉంది. ఆయన మరణ పునరుత్థానములను ప్రచురించాల. ఏం మరణ పునరుత్థానం? మనం వింటూ వచ్చినాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనంలో నిరీక్షణ, 14వ వచనములో యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. సహోదరి ఏడుస్తూ వచ్చింది, కుమార్తెలు ఏడుస్తూ వచ్చినారు, 4 సంవత్సరములు సేవ చేసినారు. ఆనందయాత్ర, అది ఆనందయాత్ర, యేసుతో ఉండే యాత్ర. నవ్వుతూ వెళ్ళిపోయినాడు. ఆ యొక్క స్వాగతం పలికింది, స్వాగత స్వరం వినబడింది. 90వ కీర్తన 1వ వచనములో స్వాగత స్వరం నీకు నాకు వినబడుతుందా? చూడు ఒకసారి చదువునైనా. ప్రభువా, ప్రభువా, నివాస స్థలము నీవే, పుట్టింపక ముందు యుగ యుగములు నీవే మాకు దేవుడవు. నీవు నరులను మంటికి మార్చుతున్నావు. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నారు. సెలవు వచ్చింది, పిలుపు వచ్చింది. పిలుపును తప్పించుకొనలేక వెళ్ళిపోయినాడు. అందుకని ఏడ్చి ప్రలాపించి, ఎంత అన్యాయం చేసినావయ్యా. నాకు తమ్ముడు ఆరోగ్యుడు ఉండేవాడు, చాలా మంచి వయసు, ఇక పెళ్లి చేయాలనుకున్నాము, 8 ఉండేవాడు. ఆ తమ్ముడు చనిపోయినప్పుడు మా అమ్మ ఏడుస్తూ వచ్చింది. దేవా, నేను నమ్ముకుంటే ఇంత బాగా చేస్తావా? నా కడుపుకు గండి పెడతావా అని అడిగింది. నా కడుపుకు గండి పెడతావు. ఆయన పట్టుకొని పోగా ఎవడో అడ్డగించగలడు. ఎందుకంటే ఆయనకు నీ యొక్క శరీరంపై, నీ ఆత్మపై ఆయనకు అధికారం ఉంది. మనం ఆయన వారము. దేవుడైన యెహోవా నేలమట్టితో నుండి నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. నరుడు మట్టి నుండి తీయబడినవాడు. మనం ఎన్నడైనా ఈ మట్టి పాలు కావలసిందే. మనము రిక్తాస్తములతో వెళ్ళిపోవలసిందే. వెళ్ళిపోయినప్పుడు తీర్పు జరుగుతుంది. సింహాసనాసీనుడు సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన, రెవల్యూషన్ 14th చాప్టర్ 13th వర్స్. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ఆ ధన్యుడా, నువ్వు ధన్యుడు కావాలంటే యేసునందు నిద్రించాలా. యేసునందు నిద్రిస్తే ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. సమాధులు తెరవడతాయి. ఆ సూచన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన శిలువ మీద ఆయనను శిలువ వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపివేసే సమయంలో సమాధులు తెరవబడ్డాయి. మృతులు అక్షయులుగా లేచినారు. కాబట్టి ఇక్కడ కూడా అదే నిరీక్షణతో 13వ వచనంలో నిరీక్షణ లేని ఇతరులని మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబొట్టుకొని వచ్చును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము
అతిశయించకు ఇంజనీర్, అతిశయించకు సైంటిస్ట్. వన్ డే నీకుంది, ఇదే మరణము నీకుంది. మరణమును చూడకుండా తప్పించుకొని నరుడు ఎవడున్నాడు? అపోస్తుడైన పేతురు రాస్తుంటాడు, ప్రియులారా, క్రైస్తవులారా, నిరీక్షణ కలిగిన వాళ్ళారా, మీరందరూ ఏమనుకుంటున్నారు? మీరు పరదేశులు చెప్పండి, యాత్రికులుగా ఉన్నారు. యాత్రా జీవితం ఇశ్రాయేలీయులు యాత్ర చేసినటువంటి స్థలం వీరి యొక్క ఇంటి దగ్గర, వీరి గేటు దగ్గర రాసింది ఏంటది? గోషెన్. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ప్రయాణం చేసినటువంటి ఒక స్థలము, వారు బస చేసిన స్థలము, ఆ స్థలము గోషెన్. కనుక కానాను, పరమ కానానుకు నువ్వు చేరాలంటే నీ క్రియలు నీ వెంట వెళ్ళాలా? కనుక ఈయన గారి క్రియలన్నీ అయిపోయినాయి. ఆధార్ కార్డు ఇక్కడ మిగిలిపోయింది, ఓటర్ కార్డు ఇక్కడ మిగిలిపోయింది, ఆ యొక్క ఇంటి నంబర్ ఇక్కడే ఉంది, ఆ ఇంకా పెన్షన్ ఇక్కడే ఉంది. అందరిని వదిలిపెట్టి వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు? స్థిర గృహానికి వెళుతున్నాడు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను వెళ్ళి మీరు కొరకు స్థలము సిద్ధపరుస్తాను. నేను స్థలములో మీరును ఉండలాగా మరణ వచ్చి మిమ్మను తీసుకొని పోతాను. ప్రభు నిన్ను తీసుకొని పోతాడా? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నావా? శబను రాళ్లతో కొట్టబడినాడు, కుక్క చావు ఈడ్చుకొని వెళ్ళారు. ప్రభు, ఈ దోషం వారి మీద, ఈ నేరం వారి మీద పెట్టొద్దు. యేసు క్రీస్తు పలికిన మాట, నా ఆత్మని నీ సన్నిధికి చేర్చుకో. నవ్వినాడు. ఎవరో వారి యొక్క కూతురో ఎవరో, వారి కజిన్ ఎవరో, లేకపోతే కూతురో ఎవరో చెప్పినారు. ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తూ వచ్చినారు. చనిపోయే ముందు ఆనందంగా నవ్విండంట. దేవుని స్వరం విన్నాడు, మార్పు చెందినాడు, మారమనసు పొందినాడు, పశ్చాత్తాపడినాడు. ప్రియమైనటువంటి స్నేహితుడా, నీకు పశ్చాత్తాపం ఈ దినముంది. నువ్వు ఇంటి వరకు పోతావో లేదో, నీ యొక్క కారు నడిపిస్తావో లేదో, నీ యొక్క స్కూటర్ మీద ఇంటికి చేరుతావో లేదో, లేకపోతే గేట్ తాగుతావో లేదో, నీ జీవితము గడ్డి పువ్వు, నీ జీవితం నీటి పుడుగా, నీ జీవితం అంతలో కనబడి అంతలో ఆవిరి వల్ల వెళ్ళిపోతా. ఆవిరి కనబడదు, నీ ఆత్మ కనబడదు. కనుక నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం ఆరిపోయింది. మన్ను పోలు కావలసిందే. మంట నుండి తేబడిన మనుషుడు మన్నైపోవలసిందే. యాత్రికుడా, నీకు సాక్ష్యం ఉందా? నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావా? బాహశ్రమలు పొందినవా? ఆత్మల కొరకు స్తెపెన్లేగా తిట్లబడినావా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు దానిలో సంతోషించి ఆనందించండి. పిల్లలు లేపినాడు, ఒక క్రమంగా కూర్చోబెట్టినాడు, పాట పాడినాడు, లైట్ లో వేసినాడు, లేకపోతే వాక్యం చదివించినాడు, క్రమంగా ఉండమని చెప్పినాడు. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? అయితే పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ప్రక్కకు నీవు కూర్చోవాలంటే, ఆ నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ రాజ్యమును స్వాతంత్రించుకోవాలంటే దేవుని కొరకు ప్రయాసపడు ప్రియుడా, దేవుని కొరకు అవమానులు నిందరు భరించు ప్రియుడా, ఆత్మలను సంపాదించు ప్రియుడా. అనేక ఆత్మల కొరకై ఈ దారం మీ ఇంటి పేరు, ఈ దారం కుటుంబము, దారము, ఆ యొక్క రీల్ ఎంత పెద్దగా ఉంటుందో, ఆ రీల్ ఎంత దూరం ఉందో అంత దూరము. అది అడవి ప్రాంతము. 85వ సంవత్సరములో అడవి ప్రాంతంలో వారి యొక్క కుటుంబీకులు అక్కడ ఆత్మల రక్షణ కొరకాయి ఆ స్థలమును పొందినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశము ఆత్మల కొరకాయి వారు సమర్పణ చేసిన ప్రదేశము. అది అనేకల ఆత్మ రక్షణ కొరకాయి ఏర్పాటు చేసిన స్థలం. అయితే ఇవన్నీ వదిలి ఎక్కడికి పోయినాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆఖరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనమందరం గ్రహించవలసిన మాట, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.
నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా హెచ్కెల్ 37వ అధ్యాయంలో ఈ ఎముకలన్నీ మిగిలిపోతాయి. మీరొక 3 సంవత్సరాలకు వచ్చి చూస్తే ఈ యొక్క ఈ పుర్రె తల పుర్రె ఈ వెంట్రుకలు మాత్రమే ఉంటాయి. ఆ ఎముకలు ఎక్కడెక్కడ విడిపోతుంటాయి. ఆ ఎముకలన్నిటి మీద శరీరమును అమర్చి దానికి నరములను కండలను బిగించి ఆత్మను వదిలి లేపేటువంటి సర్వాధికారి అయిన దేవుడు నీకు నాకు దేవుడు కాగలిగినందుకు మనం ఎంతో ధన్యులం. ఈ మాయలోకమును విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలని సూర్యుని కింద ఉన్న సమస్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థమని ప్రసంగి జ్ఞాని అయినటువంటి ప్రసంగి చెప్తూ వచ్చినాడు. ఆ మాటను బట్టి ఈ యొక్క భౌతికాలను మంటికి మన్నుగా అప్పగించడానికి లోపల దించాలని మరి పని వారికి చెప్తున్నాను. దయచేసి ఎవరైతే బరియల్ గ్రౌండ్ లో పనిచేస్తున్నారో ఆ త్రవ్వినటువంటి వారు వచ్చి ఆ బాక్స్ ని దించండి, పాట పాడండి. అంతే దీనమంది వచ్చా రాదా? సరే, ఈ స్వరమేమో 2 పర్యాయములు దేవుని వాక్యం చెప్పి పాట పాడితే ఆపరేషన్ అయింది నా స్వరం పేటికలు. అయితే ఇప్పుడు జేకబ్ గారికి సామ్యూయల్ గారు చనిపోయినప్పుడు పాడినటువంటి పాట మరి దించేటప్పుడు పాడమంటున్నాడు. ఇప్పుడు నాకు గొంతు లేదు కానీ పాడుతాను. ఈయన కోరిక సరే, నేను పాట పాడతాను చూడండి. ఈ పాట వాళ్ళిద్దరికి జేకబ్ గారికి సామ్యూయల్ గారికి ఇష్టమైన పాట అంట. నేను ఏదో పాట పాడినానని అబ్బాయి చెప్తూ వచ్చినాడు. హృదయారణ్యములు నీ కృంగిన సమయములో హృదయారణ్యములో కృంగిన సమయములో నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవలు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవలు. బలమంతా బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవలు. చేయాలని ఉంది నాకిప్పుడు వినిపిస్తున్నది. నాకు ఒక నాకు ఒక నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు. ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు.
మీరు ప్రక్కకు జరగండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితే కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాముతో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మొదటి మానవుడైనటువంటి ఆదాము మంటి నుండి తీయబడినటువంటి వాడు కనుక తిరిగి మన్నైపోదు అని దేవుడు చెప్తూ వచ్చినాడు. ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి ప్రభా, మీరు అనంత జ్ఞాని అయినటువంటి గొప్ప దేవుడు. మా తండ్రి ప్రభా, మీ జ్ఞానములకు మితి లేదు. ప్రసంగికి అలాంటి గొప్ప జ్ఞానమునిచ్చి సూర్యుని క్రింద ఉన్నటువంటి సమస్తము వ్యర్థము వ్యర్థమన్నారు. దేవా మా తండ్రి, ప్రసంగి 12:7 మతైనది వెనుకటి వలన మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవునికి యుద్ధకు వెళ్ళుడని చెప్పిన మాట ప్రకారంగా ఈ భౌతికాయములు మందుకు మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను, బూడిదకు బూడిదగాను అప్పగించుచున్నాము. తండ్రి, తాను విడిచి వెళ్ళినటువంటి సహోదరి తన యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు, పిల్లలు, మనుమలు, మనమరాళ్ళు, కుమారుడు, కోడలు, వారి పిల్లలు, వారి యొక్క సంతానము, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, పిల్లలు అందరి కొరకి ఉమ్మడి కుటుంబం అంతటికి ఓదార్పును అనుగ్రహించి ఒకప్పుడు నిరీక్షణ కలిగినటువంటి వారమై యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన నా భర్తను, మా తండ్రి గారిని, మా యొక్క మామగారిని దేవుడు తనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన ఆ బాటంతో ప్రధాన దూత శబ్దంతో కడపురు మ్రోగినప్పుడు మధ్యాకాశంలో సజీవులమై నిలిచిండు మనం ఎత్తబడతామని నిరీక్షణ కుటుంబానికి మాకందరికి దయచేసి మీకు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరొచ్చిన మనందరికీ, సహోదరుడు విడిచిపెట్టిన కుటుంబమునకు, రక్త సంబంధికులకు అందరికీ తోడయ్యుండును గాక. చేయండి. విడిపించును మనలా, విడిపించను మనలా, జీవపు నిరీక్షణ మనకి చుటకు కృత జన్మమును తగే. జీవపు నిరీక్షణ మనకి చుటకు కృత జన్మమును తగే. దయచేసి గమనించండి. వచ్చిన మీ అందరికి గణాన్ని పక్షంగా, అదే కుటుంబ పక్షంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదే రీతిగా రేపటి దినం ఆదరణ కోరిక ఉంటుందండి. సాయంకాలం 7 గంటలకు, 8 గంటలకు ఉంటుంది బైబిల్ స్టడీ అనంతరం. కాబట్టి గమనించి దయచేసి ప్రార్థించి పాల్గొనవలసిందిగా అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి. రేపటి
దినం ఆదరణ కూడిక సాయంకాలం 8 గంటలకు బైబిల్ స్టడీ అనంతరం ఉంటుంది. గమనించి ప్రార్థించి పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ జయ